హలో ఫ్రెండ్స్, బెండకాయ ఫ్రై రెసిపీ చిన్న చిన్న టిప్స్తో సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చెప్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎప్పుడూ ఆయిల్లో డీప్ ఫ్రై కాకుండా ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఫస్ట్ కడాయి పెట్టుకోండి, అందులో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసిన తర్వాత కరివేపాకు కొంచెం బాగా వేయండి, ఫ్లేవర్ బాగుంటుంది కర్రీలో. అవి గోలిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ యాడ్ చేయండి. అల్లం ఎల్లిగడ్డ పచ్చివాసన పోయిన తర్వాత పసుపు యాడ్ చేయండి. తర్వాత నేను వీడియోలో చూపించిన సైజులో బెండకాయ కట్ చేసుకోండి, పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా. అవి మంచిగా ఆయిల్లో 5-10 మినిట్స్ మగ్గిన తర్వాత ఉప్పు, కారం, ధనియా పొడి యాడ్ చేయండి మీ టేస్ట్కి తగ్గట్టు. అసలు కర్రీకి క్యాప్ పెట్టకుండా చేసుకోవాలి. క్యాప్ పెడితే నీళ్ళు ఊరి కర్రీ అంతా గుజ్జు గుజ్జు అవుతుంది. ఒక గిన్నెలో ఆయిల్ పోసి పల్లీలు, జీడిపప్పు మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి. లాస్ట్లో యాడ్ చేయండి, క్రిస్పీగా బాగుంటాయి. తర్వాత కొత్తిమీర వేయండి. కొత్తిమీర వేసి 5 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. సూపర్ టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ.